దయచేసి ఫోన్స్ అన్ని సైలెంట్ మోడ్లో పెట్టచ్చు. Requesting all the devotees kindly please keep mobiles in silent mode. అందరూ కూడా దయచేసి మొబైల్స్ అన్ని కూడా సైలెంట్ మోడ్లో పెట్టవలసిందిగా విజ్ఞప్తి. కూర్చోండి మాతాజీ, కూర్చోండి. చైర్ తీసుకోవచ్చా? చైర్ తీసుకోవచ్చు. సారీ సార్, ఇదేమేం కాదు కదా. కాదు, చూడండి ఒకసారి. చూడు, నేను సైడ్కి వేసుకుంటున్నా. చూడండి, అర్థమయ్యానా? అర్థమయ్యానా? హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. వచ్చి ఆశీర్వదించినందుకు మనకు ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి శ్రీమాన్ ప్రణవానంద ప్రభుకి ప్రభుజీ గురించి మనకు ప్రత్యేకమైనటువంటి పరిచయం ఎవరికి అక్కర్లేదు అనుకుంటున్నాను కదా, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళందరికీ కూడా. సో ప్రభుజీ గురించి చిన్న ఇంట్రడక్షన్ చేద్దాం. ప్రభుజీ చాలా చక్కటి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి మంచి సంపన్న కుటుంబంలో జన్మించారు. జన్మించిన మొదటి నుండి కూడా ఆధ్యాత్మిక భావాలు విపరీతంగా ఉండేటువంటివి. వాటి పట్ల ఆసక్తి కూడా ఎక్కువగా ఉండేది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళని చూసి ఎలా నేర్చుకుంటారో అలాగే శ్రీ విగ్రహారాధన చేసేవారు. ఆ తర్వాత ఇంకా చదువుకునే రోజుల్లో కూడా ఆధ్యాత్మిక పుస్తకాలు, సాహిత్యాలు చదివేవారు. ఆ తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత సాధారణంగా ఎలా ఉంటుందో తెలుసు మనందరికీ. కానీ ప్రభు జరా కాదు, చక్కగా అప్పుడు కూడా ఎడ్యుకేషన్ చేస్తూనే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తితో తను సమాజానికి ఏదైనా సేవ చేయాలి అనేటువంటి దృఢ సంకల్పం ఆధ్యాత్మిక విషయాలతో కూడినదిగా ఉండాలి అనేటువంటిది నిర్ణయించుకున్నారు. ప్రభుజీ SRM కాలేజీలో బీటెక్ చేశారు. ఆ తర్వాత కొంత సమయం ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత ఈ కృష్ణ చైతన్యం, భగవత్ చైతన్యం పట్ల